అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం పోలాల అమావాస్య పూజా విధానం గురించి తెలుసుకుందాం. అలాగే కంద మొక్కకి ఏ విధంగా పూజ చేయాలి, వ్రత కథ విధానం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం అయి చాలా కాలమైన సంతానం కలిగిన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు ఈ పోలాల అమావాస్య వ్రతం తప్పకుండా చేయాలి. పోలాల అమావాస్య పూజా విధానం: పూజ చేసేటటువంటి చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గులు వేసుకొని ఒక కంద మొక్కను, అంటే 2 కంద మొక్కలు, ఒకటి పెద్దది చిన్నది ఉంటాయి కదా, వాటిని తల్లి పిల్లలుగా కూడా పూజిస్తారు. దానిని ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన 4 తోరాలను, ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 4 తోరాలు ఉండవు, 2 తోరాలే ఉంటాయి. వాటిని అక్కడ ఉంచి ముందుగా వినాయకుడి పూజను చేయాలి. కంద మొక్క దొరకని పక్షంలో కంద దుంప పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. తర్వాత మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయాలి. 9 పూర్ణంబూర్లు మరియు 9 గారెలు, 9 రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసును అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథను చదువుకొని కథా అక్షింతలను శిరస్సును ధరించాలి. అనంతరం బాగా మంచి సంతానవతి అయినటువంటి పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని 9 పూర్ణంబూర్లు, 1 తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తరువాత కంద మొక్కకు 1 తోరాన్ని కట్టి మరొకటి తన మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖర సంతానానికి కట్టాలి. సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న చిన్న కంద మొక్కకు సమర్పించాలి. తదుపరి నైవేద్యం విషయానికి వస్తే ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఆడపిల్ల కావాలి అనుకునేవాళ్ళు లేదా ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలి అనుకునేవాళ్ళు లేదా ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం కాబట్టి అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలి అనే నియమాన్ని పెట్టారు. గోదావరి జిల్లాలో కొందరు పనసాకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్క బుట్టలు అని కూడా ఆ ఊర్లో పిలుస్తూ ఉంటారు. సో పోలాల అమావాస్య వ్రత కథను విందాం. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనేటటువంటి స్మార్త పండితుడు ఉండేవారు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు అయినటువంటి సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం అనేది కుదరలేదు. అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం ఉండేది. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలి అని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కన్నది. ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరు అని తలచి చనిపోయినటువంటి బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలను మూట ఉంచుకొని తన తోటి కోడళ్లతో కలిసి పోలేల అమావాస్య అనగా పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చి, ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది.
సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లి దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించింది, తరించింది. ఇది పోలాల అమావాస్య వ్రత కథ. మంగళం మహత్. శ్రీ 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 శ్రీ